అహ్మదాబాద్లోని ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 260 దాటింది. 25 మంది గాయపడ్డారు. కాగా శుక్రవారం ఉదయం అహ్మదాబాద్కు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘటనా స్థలంతో పాటు క్షతగాత్రులు ఉన్న ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను కలవడంలో పాటు అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రాంతాన్ని సైతం మోదీ సందర్శించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయ్యా మోదీ, మరి ఏంది ఈ ఉద్దారకం? మన పోయి నీ రాష్ట్రంని, నీ ఇలాకాల్ని, ఏంది ఈ కథ, ఈ భాగవతం ఎట్లా ఇది అయిపోయే? ఇంత సోయిలేని సంసారం ఎట్లా చేస్తున్నావు? ఇదంతా ఇప్పుడు నర్సయ్య తాతనే అంటున్న ముచ్చటే కాదు, ఇది సోషల్ మీడియా కూడా కోడై కూస్తుంది. మోదీ ఇవాళ ఉచితార్థంగా నీ ఇలాకల, నీ మాతృభూమిలా, నీ నేల మీద, నీ గడ్డ మీద, నీ అడ్డ మీద, నీ గుజరాత్ రాష్ట్రంలో ఇంత కథ ఎట్లాయే? ఏం చేస్తున్నట్టు? నువ్వు ఏం ఉద్దారకం చేస్తున్నట్లు? ఎక్కడ పోతుంది నీ మనసు? ఎక్కడ పోతుంది? ఏమవుతుంది? ఏంది ఈ గందరగోళము? ఇంతమందిని పొట్టనే పెట్టుకుంటేవి, 100 మంది. అలా గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాయని కూడా ఉన్నాడు. ఇక అందుకని ఒకే ఒక కోలిలాగా బతికి బట్టగట్టింది. ఇక ఆయన ఎమర్జెన్సీ తలుపు కానీ కూర్చుండాట. ఇక అది ఈడంగా ఆడంగా అప్పుడే అది కూలుతుండగానే కథ ఈయనేమంటే జర అసుంట దునికిండట. మంటలలో కాక కొద్దిగా దూరంగా పడ్డాడు కాబట్టి బసాయించిండు. ఇక మరి కొండగట్టు అంజనకాడ బస్సు టక్కర్ అయ్యి జనాలు ఇదైపోతే దాన్ని బండి సంజయ్ నానా రాధాంతం చేసి రాజకీయం చేసిండు. ఇదంతా ఎరుకున్న ముచ్చటే. తెలంగాణ జనాలకు ఇదంతా ఎరుకున్న ముచ్చటే. మరి ఇవాళ అది కావాలని చేసిర్రా? ఏ క్షణాన ఏమవుతుందో, ఏ రోజు ఏ గణం ఎదురవుతుందో చెప్పిరాదు అని ఇప్పుడు శుద్ధపూస పలుకులు పలుకుతున్నాడు అమిత్ షా. అమిత్ షా ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఏ క్షణాన ఏమవుతుందో తెలియదు. అది కరెక్టే. మరి కొండగట్టులో కూడా గట్టినే జరిగింది. మరి ఆయనలో మరి మీ బీజేపీ వాళ్ళు ఎందుకు రాజకీయం చేసిర్రు? ఇవాళ మీరు చేతులు ముడుచుకొని మరి ఇవాళ సతదాలను పెత్తనం చేసుకుంటా మీరు గింతమందిని ఎట్లా పొట్టన పెట్టుకోరు అనేది కూడా సోషల్ మీడియా కోడై కూస్తుంది. మోదీ, ఇగో నీ బుద్ధిగల వ్యవహారం గిది. ఇంతమందిని 100 మందిని ఇవాళ నువ్వు పొట్టన పెట్టుకుంటేవి. 260 అట, 260 దాటిందట చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య. ఇక ఇంట్లో ఇప్పుడు ఏం వినపడుతుందయ్యా అంటే ఆ విమానంలో ఏసీలు చక్కగా పనిచేస్తలేవాట, టీవీలు చక్కగా పనిచేస్తలేవాట. అలా ఇప్పుడు ఆ విమానంలో కొంతమంది సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళని పిలుస్తేందుకు ఆ బటన్లు నొక్కితే అవి పనిచేస్తలేవాట. అంతా గందరగోళమే ఉందట అలా. మరి ఎందుకని చూసుకుంటలేరు? ఎందుకని చేసుకుంటలేరు? ఎట్లా? మరి వీళ్ళ చెకింగ్ ఎక్కడ బాయ్? మరి ఇంత లేచేది 2-2.5 కిలోమీటర్లు పోయినాక టేకాఫ్ చేసుకోవాలి. మరి 1 కిలోమీటర్న్నర పోయినాకనే ఇది టేకాఫ్ ఎట్లా? అసలు ఏంది ఈ కథ అనేది ఇప్పుడు యావత్ భారతదేశ జనాలను ఇది తొలుస్తున్న ప్రశ్న. ఇక గిది ఇలా ఉద్దారకం గిది. ఇక అమిత్ షా ఏమంటాడు వచ్చి, ఇక ఎప్పుడు ఏమవుతుందో, ఏ క్షణాన ఎట్లయితుందో, ఏ రోజు ఏ గండం ఉందో మనకు ఎరకనా? మనం ఏమైనా ఊహిస్తామా, పసిగడతామా అంటే కరెక్టే. ఊహిస్తావా, పసిగడతావా అని కరెక్టే. మరి కొండగాటలో కూడా గాయాల గట్టినే జరిగింది. మరి మీ బండి సంజయ్ కోయిలేగా ఎందుకు దీన్ని పెద్ద రచ్చ చేసిండు? దీనే మొత్తం రాజకీయం చేసిండు. ఇట్లా అట్లా ఇప్పుడు మిమ్మల్ని ఎంతమంది ఎత్తి పొడుస్తున్నారు? మరి ఆ విమానంలో దాన్ని ఎందుకు చెకింగ్ చేయలేదు? దానికి మంచి సెట ఎందుకు అరుచుకోలేదు? దానికి ఇంజన్ ప్రాబ్లమా, లేకపోతే ఆయిల్ ప్రాబ్లమా, ఇంకేమైనా ప్రాబ్లమా, ఇంకేమైనా సమస్య? అసలు ఏమైంది, ఎట్లా అయింది, ఏంది, ఏం కథ అనేది ఇప్పుడు మిమ్మల్నే కదా అనేది. అధికారం మీదే కదా, పగ్గాలు మీ చేతుల్లోనే ఉన్నాయి కదా, పెత్తాన మీరే చేస్తున్నారు కదా, ఏ నష్టం అయినా మిమ్మల్నే కదా అనేది ఇప్పుడు. ఇది కథ మొత్తానికి.